వెల్కమ్ టు 585 ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీ లెమన్ ట్రీ రెస్టారెంట్లో చెలరేగాయి మంటలు. ఈ ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు క్షతగాత్రులు. గాయాల తీవ్రత చూస్తూ ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్టు సమాచారం. 10 ఫైర్ ఇంజన్లతోటి మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. వదులుగా ఉన్న వైర్లతోటి షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. రెస్టారెంట్ బేస్మెంట్ నుంచి ఈ మంటలు వచ్చినట్టుగా తెలుస్తోంది. 40 మందిని కాపాడారు రెస్క్యూ టీం. ఢిల్లీ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని సహాయ నిధి కింద 2 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి 50,000 సాయం అందిస్తున్నారు. అధికారులు అన్ని రకాలుగా సాయం చేస్తున్నట్టుగా ట్వీట్ చేశారు ఆయన. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఈరోజు దక్షిణ ఢిల్లీ మాల్వీ నగర్లో జరిగిన ఫ్లోరిస్ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు 21 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 17 మంది విదేశీయులే ఉన్నారు. నైజీరియా, అలాగే మొజాంబిక్, బంగ్లాదేశ్, అలాగే ఇటు లైబీరియా దేశాలకు సంబంధించిన వారు. వీరంతా ముఖ్యంగా ఈ మాల్వీ నగర్ పరిసరాల్లో మ్యాక్స్ సహా అనేక ప్రముఖ ఆసుపత్రులు ఉన్నాయి. సో అక్కడ చికిత్స కోసం వివిధ విదేశాల నుంచి వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్న హోటల్స్లో వీళ్ళు బస్ చేస్తారు. సో ఈరోజు ఉదయం 8:40 ఇది ఫ్లోరిస్ హోటల్, ఇటు గ్రీన్ లెమన్ హోటల్ కాదు, ఆ చుట్టుపక్కల అనేక హోటల్స్ ఉన్నాయి. సో మొదట ఏ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగిందనేది క్లారిటీ రావడానికి కొంత సమయం పట్టింది. ఫ్లోరిస్ ఇన్ హోటల్ అండ్ మొకాసా ఇన్, ఈ రెండు కలిపి ఒకటే బిల్డింగ్లో ఉన్నాయి. కేవలం 60 గజాల బిల్డింగ్లోనే మొత్తం 50 గదులతో 5 అంతస్తుల్లో ఈ భవనం ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా కేవలం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో బ్రేక్ఫాస్ట్ కమ్ ముఖ్యంగా బెడ్ అరేంజ్ చేస్తామని చెప్పి అనుమతులు తీసుకున్నారు. కేవలం 6 రూమ్లకి, ఫస్ట్ ఫ్లోర్లో 3 రూమ్లు, సెకండ్ ఫ్లోర్లో 3 రూమ్లు, 6 రూమ్లకు మాత్రమే అనుమతి ఉంది. ప్రస్తుతం ఈ బిల్డింగ్కి సంబంధించిన యజమానిని కూడా గుర్తించడం జరిగింది. అతని భాగస్వాములు ముగ్గురితో కలిపి పార్ట్నర్షిప్లో ఈ హోటల్ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా లోకేష్ బజాజ్గా యజమానిని గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సిలిండర్ పేలి ఈ అగ్ని ప్రమాదం సంభవించిందా లేక షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందా అనేది దర్యాప్తులో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రమాదం జరిగిన వెంటనే ఇటు ప్రాణాలను కాపాడుకునేందుకు హోటల్ పైనుంచి ఒక్కసారిగా అందులో ముఖ్యంగా స్టే చేస్తున్న వాళ్ళంతా కూడా కిందికి దూకేసిన పరిస్థితి. సో చాలామందికి కాళ్ళు చేతులు విరిగిపోయాయి. చాలా బర్న్ ఇంజురీస్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఊపిరాడక సఫకేషన్తో స్ట్రోక్ కోల్పోయిన వారు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం 15 మంది ఇంకా ఐసీయూలో ఉన్నారు. 8 మంది వరకు వెంటిలేషన్ పైన ఉన్నారు. కొంతమంది ముఖ్యంగా తక్కువ గాయాలు కావడంతో వాళ్ళని డిశ్చార్జ్ చేశారు. సో ప్రస్తుతం ఇంకా మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ అగ్ని ప్రమాదానికి కారణం కానీ ఈ ఓవరాల్ ఎపిసోడ్కి సంబంధించి ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం అనేది ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అక్కడ హోటల్స్ని నిర్వహించడం, అనుమతులు ఎంసీడీ అనుమతులు ఇవ్వడం, అలాగే ఎటువంటి ముఖ్యంగా చెకింగ్స్ చేయకపోవడం. 2024లో ఈ బిల్డింగ్ రిజిస్టర్ అయింది, అప్పుడు అనుమతులు ఇచ్చారు. సో అప్పటి నుంచి కూడా ఎటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించి కానీ అక్కడ అసలు ఏం జరుగుతుంది, అక్కడ నిబంధనలకు మించి ఎక్కువ మందికి హోటల్ కింద రెస్టారెంట్కి మాత్రమే అనుమతి ఉంది. పైన హోటల్ గదులకి 25 గదుల్లో 30 ఏసీలు ముఖ్యంగా ఏర్పాటు చేశారు. సో ఇంత అసలు అనుమతులు లేకుండా వ్యవహరించిన ముఖ్యంగా అక్కడ అధికారుల నిర్లక్ష్యంతో ఈరోజు ఇంతమంది ప్రాణాలు 21 మంది చనిపోయారు. అందులో విదేశీయులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడున్న హాస్పిటల్లో చూయించుకోవడానికి వాళ్ళంతా కూడా భారత్కి దేశ రాజధాని ఢిల్లీకి వస్తే ఇక్కడ ఒక హోటల్లో స్టే చేసినందుకు వాళ్ళు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. సో ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. 3 రోజుల క్రితమే అదే ఏరియాలో సాకేత్ మాల్వీ నగర్ ఏరియాలోనే 5 అంతస్తుల భవనం కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి ఉంది. సో అందులో కూడా మెడికల్ విద్యార్థులు చనిపోయారు. సో ఈ విధంగా అనేక ప్రాంతాలు ఉన్నాయి ఢిల్లీలో. గ్రీన్ పార్క్, అలాగే సాకేత్, మాల్వీ నగర్, ఇటు సఫ్దర్జంగ్ ఏరియాతో పాటుగా ఇటు అనేక మార్కెట్ ఏరియాల్లో
చిన్న చిన్న కిక్కిరిసిన సందుల్లో ముఖ్యంగా అగ్ని ప్రమాదం జరిగితే కనీసం ఫైర్ ఇంజన్ వెళ్ళి మంటల్ని అదుపు చేసే పరిస్థితి కూడా ఉండదు. సో ఇటువంటి బిల్డింగ్స్ పైన ఖచ్చితంగా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ ఘటన పైన సమగ్ర ఎంక్వైరీ జరిపి ముఖ్యంగా దోషుల్ని శిక్షిస్తూ ఉంటున్నారు. సో ప్రస్తుతం ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది. అలాగే ఆసుపత్రిలో అనేక మంది చికిత్స పొందుతున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. సత్య రైట్ గోపి.